హాయ్ అండి, వెల్కమ్ టు రా ఫ్యామిలీ టాక్స్. ఈరోజు ఈ వీడియో ఎవరిని సపోర్ట్ చేస్తున్నందుకు కానీ ఎవరిని టార్గెట్ చేస్తున్నందుకు కానీ చేయడం లేదు. కేవలం ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడానికి వెళ్తున్నాం. అలాగే మీ అభిప్రాయాలను తెలియజేయడానికి కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తున్నవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇక మొదలెడదామా? ఇతను ప్రపంచం మొత్తం తిరుగుతుంది, అయితే డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయి అంటే ఇప్పుడు మనం ఫాలో కొట్టడం వల్ల నాకు వస్తున్నాయి, మన మొదలనే వస్తున్నాయి. ఆయనకి అందరూ అన్ఫాలో చేసుకోవడం మంచిది. ఇతని వీడియోస్ చూడడం కానీ సపోర్ట్ చేయడం కానీ బానిస్తే ఇతని పరిస్థితి ఏంటి? కుక్క బతుకవుతుంది అన్న. ఓకే, ఇప్పుడు అతను ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు కదా, అతను డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆడు చిల్లరే ఆడన్నా అడుక్కుంటుండు. ఇప్పుడు నార్మలే ఇప్పుడు అన్న చూడన్నా అనేసి నేను పెడతా, చూసో అరే మన గురించి కదా అనేసి ఇన్స్పైర్ అవుతారు. సో అట్లా లైక్లు షేర్లు అవి ఇవి అనేసి వాడు లాస్ట్కి నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే మన వీడియోస్ చూడండి, బయట నుంచి అట్లా వస్తుంది ఇట్లా వస్తుంది అనేసి వాడు చెప్తుండు. అది వాని ఇంటెన్షను. మీరు పబ్లిక్ అందరూ ఒక్కసారిగా చూడడం మానేసి సపోర్ట్ చేయడం మానేస్తే అతని పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటంటే మరి మళ్ళీ మొదటకు వస్తాడు ఆయన. మన వల్లనే కదా ఇన్కమ్ వచ్చేది. మనము ఇంతమంది వ్యూస్ ఇస్తున్నాం, లైక్స్ ఇస్తున్నాం, సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఇస్తున్నాం. మన వల్ల కంటెంట్ వస్తుంది, ఇంకా వ్యూస్ వస్తున్నాయి, పైసలు వస్తున్నాయి. మన వల్లనే కదా అతను ఎదిగింది. మన ఇండియన్స్ని మళ్ళా కింద మొత్తం తొక్కేస్తుండు, మన హిందూ మతాలని అవన్నీ ఇంకేమేమో అన్నాడు. సో మనం అలాంటివి ఎంకరేజ్ చేయకూడదు. ఇంకా మొత్తానికే అంత. ఇతను ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు కదా, ఇతను డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయి? అడుకుదండి అంటాడు, అడుక్కునేవాడు కూడా ఆదాయం వస్తుంది కదా. యూట్యూబ్లో రాకే కదా, వేరే వాళ్ళు ఇచ్చి ఈయన పోషిస్తున్నారు. సబ్స్క్రైబర్స్ 100 మంది అవుతారు. ఆ 100 మందికి విషయం చెప్పాలి కదా, బయట వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు మీరు ఒక్కసారిగా ఇతని వీడియోలు చూడడం మానేస్తే, అందరూ సపోర్ట్ చేయడం మానేస్తే ఈయన పరిస్థితి ఏంటి? ఇక ఏమో అన్న, ఇక ఆయన ఎటు పోతాడో తెలియదు. ఇక ఆయన పేరు ఖరాబ్ అయిందంటే ఏం చేస్తాడు? ఇక వీడియోలు తీస్తాడో ఇక బంద్ చేస్తాడో, ఎక్కడైనా ఇక జాబ్ చేసుకొని బతకాలి. ఇతనికి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వస్తున్నాయో లేదో, మరి ఎవరి దగ్గర ఏదైనా చేస్తున్నాడో లేకుంటే ఫేక్గా క్రియేట్ చేస్తున్నాడో తెలియదు. కానీ ఒక్కసారిగా ఇతని వీడియోస్ చూడడం మానేస్తే ఇతని పరిస్థితి ఏంటి? వేస్ట్ ఆడు, దేనికి రాడు, పనికి రాడు. ఆయన పట్టించుకోరు వేస్ట్ కదా. ఇక అది ఆడు కరెక్ట్ మొన్నటి వారు మంచిగా ఉండే కదా. ఇప్పుడు ఎందుకు వీరుల గురించి శివాజీ గురించి మాట్లాడుతుండే కదా, తప్పు కదా శివాజీ గురించి మాట్లాడు. అలా ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు కదా, ఇతనికి డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయి? యూట్యూబ్ ద్వారా. సరే, మన ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ చేయడం వల్ల వస్తుంది. సరే, ఒక్కసారిగా ఇతనికి వీడియోస్ చూడడం కానీ సపోర్ట్ చేయడం కానీ మానేస్తే ఇతని పరిస్థితి ఏంటి? ఇంకా లేవాడు ఎక్కడ ఓడింగా ఒక్క దగ్గర వండుకోవాలి. ఇక పనికి ఏం చేయడు, మొత్తం అయిపోతుంది పని. ఇతనికి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? యూట్యూబ్ లేదా ఇల్లీగల్ అయితే ఒక్కసారిగా ఇతని వీడియోస్ చూడడం కానీ అతను సపోర్ట్ చేయడం కానీ మానేస్తే అతని పరిస్థితి ఏంటి? అతను మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేస్తాడు. మళ్ళీ వీడియోస్ పెట్టుకుంటూ మళ్ళీ అగైన్ అండ్ అగైన్ మళ్ళీ అందరినీ ఇలాగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, యూట్యూబ్ చేసుకోండి, గంట కొట్టండి ఇలాగా అనుకునే పరిస్థితి వచ్చేద్దని చెప్పి నా అభిప్రాయం. ఇతను ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు కదా, ఇతనికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందంటే అతను కష్టపడి సంపాదించుకున్నదే మన అందరికి తెలుసు. బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందో జనరల్ ఒపీనియన్గా తెలియదు. కాకపోతే ఛానల్స్ ద్వారానే వచ్చిందని అతను ప్రూఫ్స్ చూపిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, అవన్నీ కూడా చూస్తూ ఉంటాం. ఇంకా మరి అన్ని కోట్లు 6 కోట్లు ఉన్నాయి నా దగ్గర, నన్ను ఎవడేం చేస్తాడులే అనే ఇదిలో ఉన్నాడు. సో దాన్ని చూసుకొని అట్లా అవుతుంది. ఇంకెటు వస్తుంది బ్రో, అందరు ఇక మనం ఇక ఫాలో కొట్టుడు మొత్తం ఇక ఇది చేసుడు అట్లానే వస్తుంది. ఇక న్యూస్కి అట్లానే ఆడే పని చేస్తాడు కాదు, ఏం చేస్తాడు కాదు, దేశాలు తిరుగుతాడు, ఎంజాయ్ చేస్తాడు ఆడు, ఇంకేముంది. మరి ఒక్కసారిగా ఇతని వీడియోస్ చూడడం కానీ ఇతను సపోర్ట్ చేయడం కానీ బంద్ చేస్తే అతని పరిస్థితి ఏంటి? బంద్ చేస్తే పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఆయన ఊహించుకున్నాడు అట్లా, దానివల్ల ఏదైనా రాకపోతే మనం చేసుకోవచ్చు, లేదంటే ఎవరినైనా ఏదైనా ఫ్రాడ్ చేసి చేయొచ్చు. డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయి? ఎవరైనా ఆయననా? అదే వీడియోలు చూసి మనము మంచిగా చూస్తుండే కానీ మనం లైక్ చేసి ఆయనకి అది చేస్తున్నాం. ఆయన ఏమో ఇప్పుడు ఆయన పేరు మొత్తం ఖరాబ్ చేసుకున్నాడు వేరే వీడియోలు తీసేసి. ఇప్పుడు మీరు ఇంతకుముందు యూట్యూబ్ నుంచే వస్తుంది అన్నారు కదా డబ్బులు అతనికి, ఒక్కసారిగా అతని వీడియోస్ చూడడం కానీ అతనికి సపోర్ట్ చేయడం కానీ మానేస్తే అతని పరిస్థితి ఏంటి? వానికి ఆల్రెడీ సబ్స్క్రైబర్లు మొత్తం డిలే అయిపోయారు అన్న, ఉన్నమాట చెప్తున్నా, డిలే అయిపోయారు. నేను ఆల్రెడీ ఇన్స్టాలో చూస్తున్నా, ప్రతి ఒక్కరు డిలే మొత్తం డిలే అయిపోతున్నారు. వాడు ఎట్లొచ్చిండో, ఎన్ని లక్షలు సంపాదించుకున్నాడో
ఇప్పుడు అవే ఆ లక్ష్యాలు మొత్తం ఎంతమందిని వాడు జనాలని ఇట్లా సంజాయించుకున్నాడో వాళ్ళందరూ మొత్తం వానికి డిలే కొట్టేస్తుర్రు. ఇతను ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు కదా, ఇతను డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయి? ప్రపంచం మొత్తం తిరుగుతున్నారంటే యూట్యూబ్లో మనమే కదా ఇచ్చేది. వేరే వాళ్ళు ఏంటి, మనం వ్యూస్ లేకుండా మన దగ్గర నుంచి అమౌంట్ లేకుండా అతనికి వేరే ఇన్కమ్ సోర్స్ ఉందని చెప్పి మాకు తెలియదు. ఇన్కమ్ సోర్స్ వేరేది ఏం లేదు, ఆయనకు మన ద్వారానే వస్తుంది. ఒక్కసారిగా మరి అతని వీడియోస్ చూడడం కానీ అతను సపోర్ట్ చేయడం కానీ పనిచేస్తే అతని పరిస్థితి ఏంటి? అతని ఆల్టర్నేటివ్స్ అతను ఉంటాయి, పిచ్చోడేం కాదు కదా. ఏదో ఏదో పక్కన సైడ్ ట్రాక్లో ఉంటాయి అందరికీ. ఓకే, ఇతను ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు కదా, ఇతనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదే కదా ఎవరికి తెలియదు. మరి యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నాడు అతను. యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా అసలు మనీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలియదు ఇంతవరకు. ఒక్కసారిగా అతని వీడియో చూడడం కానీ అతనికి సపోర్ట్ చేయడం కానీ బంద్ చేస్తే అతని పరిస్థితి ఏంది? రోడ్డు మీదకి వచ్చేస్తాడు, ఏం పని లేదు, యూట్యూబ్ మీదనే బతుకుతాడు కదా, ఏం లేకుంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమి ఉండదు. ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు కదా, అతనికి డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నవి? యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇన్కమ్ యాడ్స్ వల్ల. ఓకే సరే, ఓకే యూట్యూబ్ అంటున్నారు కాబట్టి ఒక్కసారిగా ఇతని వీడియో చూడడం కానీ అతను సపోర్ట్ చేయడం కానీ బంద్ చేస్తే అతని పరిస్థితి ఏంటి? అదే చేయాలి అందరూ కూడా, నేను అదే అనుకుంటున్నా. ఎందుకంటే మన కంట్రీలో వచ్చి మన దగ్గర నుంచి అంతా అన్ని లబ్ధి పొందుతూ మన మీద రివర్స్గా మాట్లాడకూడదు కదా. మన కంట్రీ సంస్కృతి కానీ మన దేశం రాష్ట్రం కానీ మన సంస్కృతి గురించి తక్కువ చేసి మాట్లాడకూడదు కదా. ఓకే సార్, ఒకవేళ మరి ఇతని వీడియోస్ చూడడం కానీ అతను సపోర్ట్ చేయడం కానీ మానేస్తే అతని పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి కన్నా ముఖ్యం మన పరిస్థితి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే యూట్యూబ్లు చూడటం వల్ల టైం వేస్ట్ అయ్యేది మనకి బొక్క, ఆడికి కాదు. ఆడెట్టనే బతుకుతాడు. మనం యూత్ చెడిపోతుంది. మంచి విషయాలు పనికొచ్చే ఏమైనా ఉంటే కంటెంట్స్ చదువుకోవాలి, చూసుకోవాలి. యూట్యూబ్ అనేది అందరిలో మంచి అనే విషయాలు వస్తాయి, చెడు విషయాలు వస్తాయి. మనకి ఏది మంచి ఏది చెడు తెలుసుకుని వదిలేయటమే మన యొక్క